హాయ్ అండి. ఈరోజు నేను వైట్ బీడ్స్, కట్ బీడ్స్‌తోని నేను వర్క్ చేశాను. దీనికి కావాల్సినవి ఇవేనండి. అంటే హ్మ్, కొంచెం డిఫరెంట్‌గా అదే కొంచెం పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదండి. సైజ్ చెప్తాను మీకు. ఈ సైజ్ వచ్చండి 3 mm వైట్ బీడ్స్ అండి ఇవి. ఈ సైజు. ఇది మీరు 6 పూసలు వేసుకోండి ఇవి. అలాగే చిన్న సైజ్ అయితే మీకు 2 mm వైట్ బీడ్స్ అండి. ఇప్పుడైతే కట్ బీడ్ అయితేనండి 5 mm కట్ బీడ్స్ వాడాను. ఒక కట్ బీడ్ నుండి అదే 2 mm వైట్ బీడ్ మీరు అలాగే వేసుకోండి. ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి. అలాగా మీరు 2 వరుసలు వేసి చివర ఒకటి వేసుకోండి. ఆ చివర అలాగా ఒకటి వేసేయండి. అలాగే ఈ పక్కన కూడా సేమ్ అలాగే వేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక కట్ బీడు, ఒక వైట్ బీడ్ అండి. అంటే వైట్ బీడు 2 నేను డిఫరెంట్ చెప్పాను కదా సైజులు, సేమ్ ఆ సైజు తీసుకోండి. ఇది అయిపోయిందండి. ఈ వర్క్ వచ్చి మీకు ఇలాగా బ్లౌజ్కి లైన్గా వేసుకోవచ్చు, లేదంటే మీరు అక్కడక్కడ బుటీక్ కింద కూడా వేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇది కూడా వేసి చూపిస్తున్నానండి, మీకు ఐడియా ఉంటుంది కదా అని. సేమ్ ఇవి కూడా 6 పూసలు వేసేయండి. వేసేసి రౌండ్ మీరు అలాగే ఒక పూసలోంచి తీసి వేసేసుకోండి. కొంచెం గట్టిగా ఉంటుంది. తర్వాత అయితే మీరు ఒక్కొక్క దానికి నాట్లు వేసుకోండి. ఒక్కొక్క పూస మధ్యలో, 2 పూసల మధ్యలో అలా మొత్తం పైకి రాకుండా ఒక్కొక్క నాటు వేసేయండి.
సేమ్ అది దానికిలాగే వేసేయండి. వేసేసిన తర్వాత మొత్తం రౌండ్ అంటే బ్లౌజ్కి వర్క్ బాగానే ఉంటుంది. నేను మళ్ళీ మధ్యలో ఏం చేశానంటే అండి, ఒక గోల్డ్ బీడ్ వేసానండి. అది సైజు చిన్న సైజే. ఆ పక్క ఒక వైట్ బీడ్, ఈ పక్క వైట్ బీడ్ వేసి మధ్యలో ఒక గోల్డ్ బీడ్ వేసాను. ఈ కుట్టు వచ్చి మీకు తొందరగా అయిపోతుందండి, సులువుగా కూడా ఉంటుంది. అంటే బుటీకింది కూడా వేసుకోవచ్చండి, అక్కడక్కడ హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు మీరు. హ్యాండ్స్కి ఎలా అంటే మీరు ఒక 4, 5 వేసుకుని మళ్ళీ మధ్యలో ఒక్కొక్కటి ఒక 4 వేసుకున్నారనుకోండి, 5 తర్వాత ఒక 3 అలాగా మీ హ్యాండ్స్కి వేసుకోవచ్చండి. ఇది మొత్తం అయిపోయిందండి. ఇది కూడా ట్రై చేయండి మీరు కూడా. అంతా అంటే వైట్ బీడ్స్తోనే కదండి వర్క్ అంతా, కట్ బీడ్స్తోనే. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ.